ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా లోపలికి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం 1.55 లక్షల నుంచి 1.59 లక్షల మధ్య కదలాడుతుంది. ఏడాది వ్యవధిలోనే బంగారం ధర 70% పైకి పెరిగి గత నెలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర $1,80,000 ఆల్ టైమ్ హైక్ చేరింది. అంతర్జాతీయంగాను ఔన్స్ బంగారం ధర $5,600 పైకి వెళ్లినా మళ్లీ ఇప్పుడు $5,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా పరిస్థితుల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టడం సేఫ్ గా భావించారు ఇన్వెస్టర్లు. దీంతో గోల్డ్ ధరలు అమాంతం చుక్కలను అంటాయి. అయితే రానున్న జూన్ కల్లా పరిస్థితులు సాధారణ స్థాయికి చేరే అవకాశాలున్నాయి. ఆ దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే రష్యా కూడా ఇందుకు సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. అదే జరిగితే గోల్డ్ లక్షలోకి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రష్యా ఒప్పందానికి గోల్డ్ రేట్లకు ఉన్న సంబంధం ఏమిటో ఆర్థిక రంగ నిపుణులు జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈ రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు ఏ రేంజ్ లో ఉండే అవకాశం ఉందంటారు? ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు రాబోయే రోజుల్లో అమెరికా డాలర్లలో రష్యా బిజినెస్ చేయటం అంటే ఏంది, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ సఖ్యత కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు వరకు అమెరికా రష్యా ఏదైతే ప్రపంచంలో ఆధిపత్యం ఉందో, రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఈ రష్యా అమెరికా డాలర్లో బిజినెస్ చేయడం ఆగిపోవడం జరిగింది. ఈ రష్యా ఏదైతే అమెరికా డాలర్లో బిజినెస్ చేయడం ఆగిపోయిందో అక్కడి నుంచి ఏమైంది, గోల్డ్ సిల్వర్ పెరగటం, వార్ తోటి ఇవన్నీ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, ఎప్పుడైతే ట్రంప్ 1 సంవత్సరం నుంచి ట్రేడ్ డీల్ అని లేకపోతే ప్రపంచ దేశాలతోటి ఏదైతే ఇవన్నీ సఖ్యత ఉందో, ఇప్పుడు ఆయన మారిపోయి ఆయన ఇప్పుడు ఏమంటుండు, ఈ రష్యా తోటి కూడా ఈ రష్యా ఉక్రెయిన్ వారు ఇంకొక 6 నెలల్లో యుద్ధం అయిపోవాలనేది ఒకటి. ఇంకొకటి ఈ వారంలోనే చర్చలకి వస్తున్నారు అనేది ఒక వార్త. ఈ చర్చలకు గనక వచ్చి ఓకే గనక అయిపోతే ఇక ఏమైతుంది, ప్రపంచం అంతా కూడా శాంతితోటి ఉంటది అన్నట్టు. అంటే ఈ ట్రేడ్ డీల్స్ ఉండవు, రష్యా ఉక్రెయిన్ వార్ ఉండదు. తర్వాత అంతకు ముందు నుంచి కూడా ఈ గాజా ఇజ్రాయెల్ వార్లు అనుకోండి, చైనా తైవాన్ అనుకోండి, లేకపోతే మంది పాకిస్తాన్ చైనా అనుకోండి, ఇట్లా ఏవైతే వార్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఉండవు అన్నట్టు. ఆయన మొదటి నుంచి కూడా అంటే అంతకు ముందు ఎప్పుడైతే జో బైడెన్ ప్లస్ ఇప్పుడు ఈయన వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ ఏం చేసిండు, ప్రపంచ శాంతి ఈ ఏవైతే యుద్ధాలు అవుతున్నాయో అవన్నీ ఆగిపోవాలన్నాడు. అంటే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి కావాలనేది ఉండేది. ఆ నోబెల్ శాంతి బహుమతి రాకపోవటం, తర్వాత ఇక మళ్ళీ ఆయన మారిపోవటం, ఇప్పుడు ఏంటిది ఇంకేం లేదు ఇక మామూలుగా నేను చేస్తాను అంటాం. అయితే ఇప్పుడు ఈ న్యూస్ ఏంటిది అంటే ఇప్పుడు 5,000 పైన ఉన్నటువంటిది 2027 ఎండింగ్ కి $3,000 దిగుద్ది అనేది ఒక అంచనా అన్నమాట విశ్లేషకుడు. ఎందుకు అనే దానికి ఏంటిది అంటే ఎప్పుడైతే ఈ రష్యా వాళ్ళు కూడా ఇప్పుడు అమెరికా ఓకే అయిపోయి ఇద్దరు మిత్రత్వం ఏర్పడితే వరల్డ్ వాళ్ళిద్దరే ఆధిపత్యం కాబట్టి రష్యా అమెరికా ఓకే అయిపోయినప్పుడు రష్యా వాళ్ళు ఏం చేయాలి, అమెరికా డాలర్ లో బిజినెస్ చేయాలి. ఈ అమెరికా డాలర్ లో బిజినెస్ కనుక జరిగినట్లయితే ఆటోమేటిక్ గా ఇంకేం ఇష్యూలు ఉండవు, అంటే గొడవలు ఏముండవు, అంత బిజినెస్ జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది. ఈ గోల్డ్ సిల్వర్ పెరగడానికి కూడా రీజన్ ఫస్ట్ ఎక్కడ, రష్యా ఉక్రెయిన్ వార్ అయినప్పుడు 60,000 అది ఏది అప్పుడు మేము అంటే అంతకుముందు ఆ టైంలో కూడా చేయటం జరిగింది. ఏది రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది 60,000లో ఉంది గోల్డ్. మళ్ళీ తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. యుద్ధం ఆగేంత వరకు కూడా ఈ ధరలు పెరుగుతూనే ఉంటాయని చెప్పేసి అప్పట్లో 60,000 అయింది, మళ్ళీ తగ్గడం జరిగింది, మళ్ళీ 80,000కి పోయింది, 80,000 నుంచి తగ్గింది, మళ్ళీ 80,000 పెరిగింది, మళ్ళీ 80,000 అప్పుడు చెప్పడం జరిగింది, 1,00,000 అప్పుడు అయింది, 1,00,000 అయిన తర్వాత దిగుద్ది కానీ మళ్ళీ 1,00,000 దాటితే మళ్ళీ 1,00,000కి దిగదని చెప్పడం జరిగింది, మళ్ళీ 1,00,000 దాటిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు 1,60,000 దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఇవన్నీ కనుక మామూలుగా కనుక జరిగితే బిజినెస్ బాగా పెరిగితే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో $3,000 లోపు వస్తుంది అనేది అనమాట. $3,000 కనుక వచ్చినట్లయితే ఇది ₹1,00,000 వచ్చేస్తుంది. ఇది మన బంగారం. ఈ ₹1,00,000 రావడానికి మెయిన్ ఇంకొకటి కూడా ఏంటిదంటే ఈ గోల్డ్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రిక్స్ దేశాల దగ్గరే ఎక్కువ శాతం స్టాక్ ఉన్నాయి. ఈ బ్రిక్స్ అంటే ఎవరెవరు అంటే బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాను, సౌత్ ఇండియా, అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ బ్రిక్స్ దేశాలు. వీళ్ళ దగ్గరే ఎక్కువ స్టాక్ ఉంది. ఈ ఎప్పుడైతే
అంటే మేజర్ వరల్డ్ లో ఉన్నటువంటి బంగారంలో మెయిన్ ప్రొడక్షన్ కూడా ఈ దేశాల నుంచే జరుగుతాయి. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రొడక్షన్ పెంచుతున్నా అంటే ఎక్కువ సేల్స్ చేయట్లేదు, స్టాక్ పెడుతారు. ఎందుకంటే ఈ యుద్ధాలు ఇవన్నీ సమస్య పోతే అని అంటే యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ధరలు పెరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొడక్షన్ ఉంది, నిల్వలు ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు కొద్ది మొత్తంలోనే సెల్ చేస్తారు. అంటే ఏంది, ధరలు పెరగడానికి కూడా ఇది ఒక రీజన్. అంటే ఏంది, ప్రొడక్షన్ పెరిగినా ఉంచుకొని కొద్ది మొత్తంలోనే అమ్ముతున్నారు కాబట్టి అక్కడ ఏం జరిగింది, ధర పెరిగింది. ఎప్పుడైతే ఈ అమెరికా రష్యా ఒప్పందాలు జరిగి అంటే రష్యా ఉక్రెయిన్ ఈ యుద్ధాలు ఆగిపోయి ఇవన్నీ మామూలు అయిపోయి రష్యా మళ్ళీ అమెరికా డాలర్లో కనుక బిజినెస్ చేస్తే అప్పుడు వరల్డ్ మొత్తం కూడా డాలర్లు అమెరికా డాలర్ స్ట్రాంగ్ అయింది. ఎప్పుడైతే అమెరికా డాలర్ స్ట్రాంగ్ అయిందో ఆటోమేటిక్ గా బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, షేర్ మార్కెట్ ఎప్పుడైతే పాజిటివ్ అవుతుందో, వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ అవుతుందో, గోల్డ్ సిల్వర్ ఆటోమేటిక్ గా ఫాల్. సింపుల్ అనమాట. ఈ ఫాల్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు కాదు, 2027 ఆఖరికి 3000 రావచ్చు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే విశ్లేషకులు వాళ్ళు ముందుగా అనమాట. అంటే జనరల్ గా ఎప్పుడైనా జరుగుతూనే ఉంటది. అంటే మనము గెస్ చేయటం వేరు, లైవ్ లో జరిగేది వేరు. కొద్ది మంది విశ్లేషకులు అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక 2 months బ్యాక్ అనుకోండి, డిసెంబర్, ఈ గోల్డ్ మెన్ సాచ్ వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీ వరల్డ్ లోనే ఫేమస్. వాళ్ళు ఏం చెప్పారు, $5,000, $5,500, $5,900, $6,000 వరకు పోతుంది. అంటే ఫస్ట్ ఎక్కడికి 2026 డిసెంబర్ 31 అన్నారు. అది ఆ మధ్యనే మొన్ననే 5,600 దాకా వచ్చింది, జనవరి 29. అప్పుడు $5,620 దాకా హైకి వెళ్ళి మళ్ళీ ఏమేం జరిగింది, మళ్ళీ ఎప్పుడైతే ఇక ఫాల్ స్టార్ట్ అయిందో ఇప్పుడు $5,000 దగ్గరలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కనుక జరిగితే ఇవన్నీ కూడా సఖ్యత అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే మెయిన్ ప్రపంచ దేశాల్లో ఏవైతే చిన్న దీవుల్ని బెదిరించటం, చిన్న దేశాలని బెదిరించి ట్రేడ్ డీల్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత మనం తప్ప అంటే చైనా మనం తప్ప, చైనాలో కూడా కొన్ని జరిగినాయి కానీ ఇంకా మేజర్ కొన్ని జరగాల్సి ఉన్నాయి. మనమే మేజర్. అసలు మనం మేజర్ అయ్యేటప్పటికి సంవత్సరం నుంచి మనము ట్రేడ్ డీల్ జరుగుతున్నట్టే ఉంటది, జరగదు. చివరికి మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఏది, ట్రేడ్ డీల్. ఎప్పుడైతే మనది జరిగిందో ఇక ప్రపంచ దేశాల్లో ఏమన్నంటే చిన్న దేశాలు అవి నెగ్లిజిబుల్. అంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కానీ వాళ్ళ ఇంపోర్ట్స్ కానీ పెద్ద క్వశ్చన్ కాదు. కాబట్టి ఇప్పుడు మన దేశంతో ట్రేడ్ డీల్ జరిగిపోయినాక ఇక ఆయన ఇంకా చేయడానికి లేదు, ఇంకేమి ఇంకా కనపడట్లేదు. అందుకని ఇక క్లియర్ అన్నట్టు రోడ్డు. అప్పుడు ఆటోమేటిక్ గా మన షేర్ మార్కెట్ పాజిటివ్, ఈ గోల్డ్ సిల్వర్ లో స్తబ్దత ఏర్పడుతుంది కొన్నాళ్ల పాటు. మళ్ళీ ఈ న్యూస్ తోటి ఎక్కడైతే ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఏదో ఇష్యూ అంటున్నారు, ఆ ఇరాన్ మీద మీరు చర్చలకు రాకపోతే, ఒప్పందం రాకపోతే మేము మీ మీద దాడి చేస్తామని అంటున్నారు. సరే, అది ఎంతవరకు ఏం జరుగుద్ది, ఒక రోజు చర్చలు అంటారు, ఒక రోజు దాడి అంటారు, ఒక రోజు యుద్ధ నౌకలు ఇరాన్ మీదకి రెడీగా ఉందని చెప్తారు. అనగానే పెంచటం, మళ్ళీ తగ్గించడం, ఏది గోల్డ్ సిల్వర్ లేదు, రష్యా ఉక్రెయిన్ ఒప్పందాలకు వచ్చిందంటారు, మళ్ళీ వెంబటే రష్యా ఆయన దాడి జరిగింది అనేది ఉక్రెయిన్ వాళ్ళు అనగానే మళ్ళీ పోస్ట్ పోన్ అవటం, ఇలా జరుగుతూనే ఉంటది అన్నట్టు. కాకపోతే ఓవరాల్ గా ఇవన్నీ ఇప్పుడు ట్రంప్ ఏదైతే జోక్యం చేసుకుంటుండో ప్రపంచ దేశాలన్నిటికీ అంటే ఆయన మిత్రత్వంతో నేను సాల్వ్ చేద్దామనే ఉద్దేశంలో ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ కి కొంచెం నెగిటివ్ న్యూసే. కాకపోతే ఓవరాల్ గా అంతే తప్ప అట్లని ఒక రోజు 2 రోజుల్లో తెల్లారపాటికి పడిపోతాలు పెరగటాలు అనేది ఉండదు. ఓవరాల్ కి వాళ్ళు కూడా డౌన్ లోనే ఉంది. ఇప్పుడు లోయర్ సర్క్యూట్ 3% వచ్చి మళ్ళీ ఇప్పుడు 3.12 మైనస్ లో ఉంది అనమాట. అంటే ఎంసీఎక్స్. అయితే ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ వేరు, లైవ్ మన స్పాట్ సిల్వర్ గోల్డ్ వేరు అనమాట. అంటే కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఎంసీఎక్స్ లోనూ ఓన్లీ మార్జిన్ తోటే మనము ట్రేడ్ చేస్తాము. ఫిజికల్ గా అయితేనో స్పాట్ ప్రైస్ అంటాం. అంటే స్పాట్ ధర మనం పైసలు ఇచ్చి ఫిజికల్ గా వస్తువు తీసుకునేది వేరు ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. కాకపోతే ఒక రోజు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ తగ్గుద్ది, ఎంసీఎక్స్ లో తగ్గుద్ది, అక్కడ తగ్గదు. లేకపోతే ఒక్కోసారి ఎంసీఎక్స్ లో పెరుగుద్ది, అక్కడ తక్కువలో ఉంటుంది. అయితే మనం అది కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎంసీఎక్స్ లో పెరిగి మన దగ్గర పెరగకపోతే కొనుక్కోమని అర్థం, ఎంసీఎక్స్ లో తగ్గి ఇక్కడ పెరిగింది అంటే వెయిట్ చేయమని అర్థం. ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వాళ్ళు. ఇంకొక 2 రోజులు అయితే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయినాయి. ఆటోమేటిక్ గా ఎవరికైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో
కొనుక్కోవచ్చు. ఎందుకోసం అంటే ఇక పెద్దగా పడటం కానీ పెద్దగా పెరగటాలు ఉండవు. ఓవరాల్ గా పడే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి ఈ 2026, 2027 కూడా. కాకపోతే అంత ఫాస్ట్ గా పడవు. ఈ చర్చలు జరగాలి, వాళ్ళు బిజినెస్ డాలర్లో చేయాలి రష్యా వాళ్ళు, మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వారు ఆగిపోవాలి, ఒప్పందాలు జరగాలి, ఈ ఇరాన్ అమెరికా ఇవన్నీ జరగాలి. జరిగినాక అన్నమాట ఓవరాల్ గా ఏంటిదంటే ఇవన్నీ జరగవచ్చు అని మార్కెట్ విశ్లేషకులు రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్ పడుతుంది, గోల్డ్ ₹1,00,000 రావచ్చు అని చెప్తున్నారు. మనం కూడా అదే చెప్తున్నాం అంతే. సరే, బ్రిక్ దేశాలకు డాలర్ కి ఉన్న సంబంధం ఏంటి అసలు? డాలర్ వరల్డ్ వైడ్ గా మనం రూపాయి ఎట్లా అంటామో వరల్డ్ వైడ్ గా డాలర్ డామినేట్ చేస్తుంది. అయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి ఉంటుంది, కానీ ఏది బేస్ చేసుకున్నా డాలరే. ఎందుకు డాలరు అంటే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఈ అమెరికాలోనే, ఇప్పుడు సపోజ్ మనం బ్యాంక్ లో డిపాజిట్ ఎట్లా చేసుకుంటామో ఈ చిన్న చిన్న దేశాలన్నీ ఏం చేస్తాయంటే అమెరికాలో డాలర్ల రూపంలో దాచిపెడతాయి. అక్కడ మనకు అవసరమైనప్పుడు డాలర్లు తెచ్చుకోవచ్చు అని. అయితే అందుకని ఏమైతుంది, డాలర్ స్ట్రాంగ్ అవ్వటం, డాలరు అంటే ఆధిపత్యం కూడా డాలర్దే ఉంటది. మనకి రూపాయి ఎట్లా అంటామో ఆ అమెరికాలో డాలరే, వరల్డ్ వైడ్ కూడా డాలరే. అందుకని డాలర్ ని బేస్ చేసుకొని బిజినెస్ అంతా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రష్యా వాళ్ళు వాళ్ళ రూపీ వేరు, మన రూపీ వేరు, వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగేది అమెరికా డాలర్. అందుకని జనరల్ గా ఏం జరుగుద్ది, అమెరికా డాలర్ లో కనుక ఎవరైతే బిజినెస్ చేస్తారో ఏ దేశాలను చేసారు అంటే షేర్ మార్కెట్ కి పాజిటివ్ అనమాట. అంటే ఈ బిజినెస్ విషయంలో అంటే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అనుకోండి, ప్రతిదీ డాలర్ లో జరిగినప్పుడు ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే పాజిటివ్ ఎఫెక్ట్. అయితే ఎప్పుడైనా ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా నెగిటివ్ ఉంటుంది. అంతకు మించి వేరే పెద్దగా ఏం లేదు, సింపుల్ అనమాట. డాలర్ స్ట్రాంగ్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ వీక్. డాలర్ స్ట్రాంగ్ అవడానికి రీజన్స్ ఏంటివి, ఎకానమీ స్ట్రాంగ్ అవటం, ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్ లో ట్రేడ్ చేయటం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఇప్పుడు సెపరేట్ గా మనం ఈ బ్రిక్స్ దేశాలు మన ఏదైతే అంటే ఒక డెసిషన్ కూడా రావడానికి జరిగింది. మనం అంటూ ఒక అమెరికన్ డాలర్ కి ప్రత్యామ్నాయంగా మనం కూడా ఒక డాలర్ ని మనము క్రియేట్ చేయాలనేది కూడా రావడం జరిగింది. కాకపోతే అది పెద్ద ఇష్యూ. అది మనం అంత చేయలేమని చెప్పేసి చేయలేమా, ఒక గంట టైం తీసుకోవటం, పోస్ట్ పోన్ జరగటం. మళ్ళీ ట్రంప్ వచ్చినాక కూడా దాని మీద చాలా చర్చలు జరిగినాయి. మళ్ళీ ఎప్పుడైతే ట్రంప్ ట్రేడ్ డీల్ జరగటం ఇవన్నీ అయిపోయినాయో మళ్ళీ ఇప్పుడు దాని మీద కొంచెం పోస్ట్ పోన్ అయింది. అదే ఇంకా వేరే డాలర్ లేదు. ఇక మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ అమెరికా డాలర్ తోటి సపోర్ట్ తీసుకోవడం, అమెరికా డాలర్ లోనే బిజినెస్ చేయడం, అదే వరల్డ్ లో. కాబట్టి ఇప్పుడు రష్యా వాళ్ళు కూడా అమెరికా డాలర్ తో చేస్తాము అనేది ఒక వార్త అనమాట. దాంతో ఇప్పుడు మనం చేయవలసిందంటే ఏంటిదంటే రష్యా ఏదైతే అంతకు ముందు రష్యా ఉక్రెయిన్ వారికి ఏదైతే ముందుందో అలానే మళ్ళీ కనుక కంటిన్యూ జరిగితే ఏది డాలర్ లో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది అనేది వార్త. సరే, రష్యా డాలర్ ని ఆమోదించే అవకాశం ఉందా? అదే అనేది అవకాశం ఉంది అనేది వార్త. అవకాశం ఉంటే మీరు అన్నట్టు అయ్యే అవకాశాలు కనుక జరిగినాయి. అందుకని వాళ్ళు 2 ఏళ్ళు టైం పెట్టారు. ఈ మధ్యలో ఆయన ఒక టైం ఇచ్చిండు, ఒక 6 నెలలు ఏదో టైం ఇచ్చిండు, మీరు రష్యా ఉక్రెయిన్ వారు అని ట్రంప్. మళ్ళీ ఇప్పుడు ఆయన 2 రోజుల కింద కూడా ఈయన కంటిన్యూగా రష్యా ఈయన జెలెన్స్కీ తోటి మాట్లాడుతుంది అనమాట. అంటే వచ్చే జూన్ కల్లా యుద్ధాన్ని, అంటే 2026 జూన్ వరకల్లా మీరు యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆయనతోటి కూడా సంప్రదింపులు జరగడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో రష్యా చమురు కొనకుండా మనం భారతదేశంపై ఇదంతా ఏదైతే జరిగినాయో ఇవన్నీ అయిపోయినాయి కదా. అందుకని ఇప్పుడు ఏంటిది అమెరికా తోటి వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించడం అనమాట. అప్పుడేమైతుంది ఆటోమేటిక్ గా అమెరికా డాలర్ లోనే బిజినెస్ జరుగుతుంది. అప్పుడేమైతుంది అది ఓకే అవుతుండేట్టుగా, అంటే అమెరికా డాలర్ లో బిజినెస్ చేయడానికి వాణిజ్యం నిర్వహించేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడ బ్లూంబెర్గ్ అనమాట అది అనౌన్స్ చేయడం. బ్లూంబెర్గ్ చెప్తుంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డాలర్ కి ప్రత్యామ్నాయ కరెన్సీలు తేవాలని బ్రిక్స్ ఏదైతే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా ఈ దేశాలు, దక్షిణాఫ్రికా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక విధంగా నెగిటివే అమెరికాకి. కానీ ఇప్పుడు రష్యా కనుక ఈ అంతర్జాతీయంగా ఈ సెటిల్మెంట్లు కనుక డాలర్లు కనుక చేస్తే ఆటోమేటిక్ గా అమెరికా కరెన్సీ బలోపేతం అవుతుంది. ఆటోమేటిక్ గా ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో గోల్డ్ మీద కాకుండా డాలర్ మీదకి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సెంట్రల్ బ్యాంకులు ఇప్పటి వరకు ఏవైతే గోల్డ్ ని కొనడం జరిగిందో అవి ఆపేస్తాయి. అది మెయిన్ అనమాట. దీంతో మళ్ళీ అంటే ప్రొడక్షన్ ఉన్నా గానీ అమ్మటం తగ్గించారు. రెండోది ఏంటి, కొనటం. ఈ సెంట్రల్ బ్యాంకులన్నీ కొనటం ఆగిపోతాయి. ఎప్పుడైతే కొనటం ఆగిపోయి డాలర్ స్ట్రాంగ్ అయింది అనుకో ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఫాల్ స్టార్ట్ అయినట్టు అంతే. రైట్, థ్యాంక్ యూ సార్.